హలో గైస్, ఈరోజు నిందా మూవీ రివ్యూ చెప్పబోతున్నాం. ఓపెన్ చేయగానే ఆరుగురు వ్యక్తుల్ని అయితే కిడ్నాప్ చేస్తాడు మన హీరో వరుణ్ సందేశ్. హీరోయిన్ గా అయితే ఒక హీరో స్టార్ అయితే ఉంటుంది. ఆమె వాళ్ళకు టాబ్లెట్ అయితే ఇస్తుంది. బాలరాజు స్టోరీ ఉంటుంది. బాలరాజు అతడు అత్యాచారం చేశాడని అతన్ని జైల్లో వేస్తారు. ఒక అమ్మాయిని చంపిన వారు అత్యాచారం చేసి వాడికి సపోర్ట్ చేసి ఉన్న వారిని డాక్టర్, లాయర్ వారికి సహకరించిన వారిని అయితే మన హీరో అయితే కిడ్నాప్ చేస్తాడు. వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఒకరు బాలరాజు వాళ్ళ కూతురు, ఇంకొకరు వాళ్ళ ఫ్రెండ్. ఇన్స్టాగ్రామ్ లో ఉండే మధు అనే అమ్మాయి ఉంటుంది. అందులో అయితే నటించింది. ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది మధు. అతడు రాత్రి చేనుకైతే రమ్మంటాడు, కానీ హీరో రాడు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఈమెని చంపుతుంది, మధుని చంపుతుంది. చంపిన తర్వాతనైతే బాలరాజునైతే జైలుకి తీసుకెళ్తాడు. అక్కడ సస్పెన్స్ ఉంటది, ముక్కలు ముక్కలు అంతా ఆడే ఉంటుంది, లాగ్ ఉంటుంది. బాలరాజు వాళ్ళ కూతురు అయితే వాళ్ళ బావ ఇష్టమని హీరోయిన్ అయితే చంపుతుంది. అబ్బాయిని ఒప్పించి ఎలానైనా పెళ్లి చేసుకుంటుంది. చావు బతుకుల్లో ఉన్న మధుని అత్యాచారం చేసి పోలీస్ అయితే చంపుతాడు. పోలీస్ తన మీద రాకుండా బాలరాజు మీద కేసు అయితే వేస్తాడు. అతడిని జైల్లో పెట్టిస్తాడు. అతడికి తెలుసు వాళ్ళ కూతురు కోసం జైల్లో ఉంటాడని. హీరో అడిగితే స్టోరీ లాస్ట్ కు చెప్తాడు. మధుని చంపిన అమ్మాయి అయితే చనిపోతుంది. ఇది స్టోరీ. ఈ మూవీ ట్విస్ట్ ఉంటుంది, కానీ అర్థం కాదు, లాస్ట్ కి అర్థం అవుతుంది. ఈ మూవీ 1 టైం చూడొచ్చు. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.